హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా మరుగుతున్న వాటర్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ బీన్స్, హాఫ్ కప్ ఆలుగడ్డ, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇలా పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ హాఫ్ కప్ వేసుకొని 70% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 70% కుక్ అయింది కదండి. ఈ వెజిటేబుల్స్ వచ్చేసి ఓ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న వెంటనే వాటర్ యాడ్ చేయాలి. ఇకపై కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఓ బౌల్లోకి బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ తీసుకోవాలండి. ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, హాఫ్ కప్ బఠానీ, హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 కప్ పెరుగు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేశాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరో 2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 బిర్యానీ ఆకులు, హాఫ్ జాజికాయ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 4 యాలుకలు, 4 లవంగాలు, 4-5 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, హాఫ్ చెక్క నిమ్మకాయ రసం వేశాక మూత పెట్టేసుకొని వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ మరగాయి కదండి, ఇందులోకి గంట పాటు నానబెట్టి పెట్టుకున్న 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రైస్ని 70% కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ వచ్చేసి 70% కుక్ అయిందండి. చూడండి, మసాలాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 70% కుక్ చేసుకున్న రైస్ని లేయర్ బై లేయర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా వాటర్లో కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్, కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇలా వేసుకోవాలి. దమ్ ఎటు పోకుండా టిష్యూ పేపర్తో ఇలా కవర్ చేయాలి. కవర్ చేశాక టైట్గా లిడ్ పెట్టుకోవాలి. మంట వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయ్యాక మరో 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలి.
ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఈ టిష్యూ నాప్కిన్ తీసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంతో టేస్టీ అండ్ స్పైసీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.